నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మరి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ చప్పట్లు కొడుతూ అభినందిస్తున్న చట్టసభ సభ్యులు. మరి ఇజ్రాయెల్ కి అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇది రెండోసారి అని కూడా తెలియజేయడం కూడా జరిగింది, రెండోసారి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో కూడా మరి మోడీ కూడా ప్రసంగించడం జరిగింది. మరి ప్రసంగించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ అయితే చప్పట్లు కొడుతూ కూడా అభినందిస్తున్న పిక్చర్ అయితే మనం చూస్తున్నాము. మరి ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా శాంతికి ముప్పే. మరి ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి. ఇజ్రాయెల్ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే పిలుపునివ్వడం జరిగింది. అంతర్రాష్ట్రీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం ఎంతో కీలకమని కూడా నరేంద్ర మోడీ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఉగ్రభూతంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోడీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అది ప్రతి చోట శాంతికి ముప్పుగా పరిణమిస్తుందన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ తరఫున ఆయన విస్పష్ట మద్దతు ప్రకటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలం శాంతి నెలకొనేందుకు అది దోహదపడుతుందంటూ కూడా మరి తెలియచేయడం జరిగింది. మరి మోడీ నెక్స్ట్ చూసుకుంటే పునాది వేసింది పూర్తి చేసేది నేనే. సో మరి వెలిగొండకు జూలై నాటికి శ్రీశైలం నీళ్లు తెస్తాం సీఎం చంద్రబాబు అయితే ప్రకటన చేయడం జరిగింది. 436 కోట్లతో వెలిగొండ ఫీడర్ కాలువ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్లలో వైకాపా ఖర్చు పెట్టింది 500 కోట్లే. మరి ప్రాజెక్టు కట్టకుండానే కూడా జాతికి అంకితం అంటూ జగన్ దొంగ నాటకాలు ఆడారంటూ కూడా మరి చంద్రబాబు జగన్ పైన ధ్వజమెత్తడం జరిగింది. మరి సుమారు 30 ఏళ్ల క్రితం కూడా ఈ యొక్క మార్కాపురంలో పర్యటించా. ఇక్కడ ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే శ్రీశైలం నీళ్లు అందాలని కోరారు. 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించా. వచ్చే జూలైలో మాత్రం ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా చేసి మరి జాతికి అంకితం చేస్తామంటూ విధంగా కూడా మరి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. మరి 2024 మార్చిలో మరి జాతికి అంకితం చేసినట్లు అప్పటి సీఎం జగన్ దొంగ నాటకం ఆడారని కూడా ఎదురు చేశారు. మార్కాపురం జిల్లా పెద్ద దొర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో 436 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ఆధునీకరణ పనులకు బుధవారం అయితే సీఎం శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అనంతరం సొరంగంలో జరుగుతున్న పనులను దృశ్య మాధ్యమం ద్వారా పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగించడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాము మరి వెలిగొండ ప్రాజెక్టు కి సంబంధించి మరి శంకుస్థాపనకు సంబంధించిన పిక్చర్ కూడా మనం చూస్తున్నాము. మరి ఇందులో మరి ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఈ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. న్యాయ వ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను, వారెంత ఉన్నంత స్థానంలో ఉన్నా సరే. ఎన్సీఈఆర్టీ పుస్తకంలో అధ్యయనంపై సిజేఐ ఆగ్రహం సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటన. పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి 9వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడంపై కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి న్యాయ వ్యవస్థను కించపరచడానికి దాని సమగ్రతకు భంగం కలిగించడానికి తాను ఎవరిని అనుమతించబోమంటూ కూడా మరి సూర్యకాంత్ అయితే స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జాబ్ మేళలో 1,00,000 ఉద్యోగాలు మరి లోకేష్ తెలియచేయడం జరిగింది. మరి 22 క్లస్టర్ల ద్వారా పరిశ్రమల విస్తరణ, ఉపాధి, నైపుణ్య అభివృద్ధికి శిక్షణతో 40,000 మందికి కొలువులు. మార్చి నాటికి నైపుణ్యం పోర్టల్ అలాగే శాసనసభలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు. మరి రాష్ట్రంలో చూసుకుంటే 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
అలాగే నైపుణ్య అభివృద్ధికి కార్పొరేషన్ సీడ్ యాప్ ద్వారా 74,000 మందికి శిక్షణ ఇచ్చాం. అందులో 40,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వైకాపా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు అలాగే వారి పార్టీ పనులు చేశారని కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేదంటూ కూడా మరి లోకేష్ చేసిన వ్యాఖ్యలు. మరి ప్రస్తుతం అయితే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే జాబ్ మేళాలు కూడా 1587 జాబ్ మేళా నిర్వహించాం. అలాగే 1,00,000కు దాటిన అంటే 1,00,000 పైన కూడా అందరికీ జాబులు ఇప్పించామనే విధంగా కూడా మరి లోకేష్ అయితే తెలియజేయడం జరిగింది. మరి కాంగ్రెస్ సిగ్గుపడాలి, ఎమర్జెన్సీ తరహాలో బాధపడాల్సి వస్తుంది. ఏఏ సమిట్ లో అర్ధనగ్న నిరసనలపై కూడా కేంద్ర మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తెలంగాణ. ఇక అడోబ్ సిఇఓ శంతను నారాయణ్ కు జ్ఞాపిక ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బుధవారం అడోబ్ సిఇఓ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు నారాయణ్ మర్యాదపూర్వకంగా అయితే భేటీ అయ్యారు. మరి సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, అలాగే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, అలాగే స్కిల్లింగ్ అండ్ రిస్కిల్ లింక్ కు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో ఆయన చర్చించడం జరిగింది. మరి తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించలే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడడం జరిగింది. మరి అలాగే ఎకనామిక్ పైన కూడా చూసుకుంటే ఏఐ రెవల్యూషన్ ప్రభావం, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏఐని సమర్థంగా వినియోగించుకునే అంశాలపై కూడా నారాయణ్తో సీఎం చర్చించడం జరిగింది. మరి తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని ముఖ్యమంత్రి మరి నారాయణ్ని కోరడం జరిగింది. అలాగే శాలువ కప్పి ఒక జ్ఞాపకంతో కూడా సత్కరించడం జరిగినట్టు కూడా మన పిక్చర్ ఇక్కడైతే చూస్తున్నాము. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా ప్రతి చోట శాంతికి ముప్పే అనే విధంగా కూడా ఇజ్రాయెల్ పార్లమెంట్ లో అయితే మరి ప్రధాని మోడీ అయితే ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే త్వరలో అందుబాటులోకి. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి మరి 2 రాష్ట్రాలను కలిపే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే. అలాగే 162 కిలోమీటర్ల పొడవు, అలాగే 9 చోట్ల మాత్రమే ప్రవేశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి మొత్తంగా చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కలుపుతూ ఖమ్మం అలాగే దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే త్వరలో అందుబాటులోకి రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి వరుసగా మరి సీసీ కెమెరాలు, అలాగే సోలార్ ప్యానెళ్లు, అలాగే సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్స్, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ, అలాగే ఇందులోని విశేషాలు, ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు, అలాగే పరిమిత సంఖ్యలో ప్రదేశాలు, ఇతర ప్రత్యేకతలు. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఒక్కటి లేదు. మరి ఇదే మొదటిది అవుతుందంటూ కూడా మరి దీన్ని మే నెలలో ప్రారంభించడానికి కూడా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి 56 కిలోమీటర్ల దూరం తగ్గినట్టే కూడా అని కూడా తెలుస్తుంది మనకి. తెలుగు రాష్ట్రంలో అనేక గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. కానీ వీటిలో మొదటి దిశగా తెలంగాణలో ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని దేవరపల్లి వరకు 162.4 కిలోమీటర్ పొడవున చేపట్టిన రహదారి తుది మెరగడుగులు కూడా దిద్దుకుంటుంది. మరి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే కూడా సూర్యాపేట అలాగే విజయవాడల మీదుగా 676 కిలోమీటర్ల ప్రయాణించాలి. మరి కొత్త రోడ్డు మీదుగా వెళ్తే మాత్రం 56 కిలోమీటర్లు దగ్గర ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి చూడాలి, మరి మే నెలలో అయితే ప్రారంభించడానికి కూడా ప్రస్తుతం అయితే రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి అప్పటి వరకు మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఓకే, బడి బాగుకు 8,952 కోట్ల రుణం మరి ఏడీబీ అలాగే ఏఐఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చజెండా. అలాగే ప్రధానంగా అభ్యసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం వినియోగం. మరి ప్రభుత్వ పాఠశాల గురించి మరి ఒక పాఠశాల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ అయితే విదేశీ బ్యాంకుల నుంచి అయితే రుణం పొందుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి
ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అలాగే ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల నుంచి కూడా మొత్తంగా 8,952.55 కోట్ల రుణము పొందేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మరి ప్రధానంగా విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకు ఈ రుణంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మరి పేదవారే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం కూడా ఢిల్లీలో మాదిరిగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునేలా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ రుణం వస్తే మాత్రం నిధుల కొరత తీరి విద్యా సంస్థల బలోపేతానికి అవసరమైన పనులు వేగం పుంజుకుంటాయి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లల కోసం మధ్యతరగతి అవ్వచ్చు, పేద తరగతి పిల్లలకు అవ్వచ్చు కూడా మరి ఈ యొక్క రుణం ఓకే అయిపోతే మరి దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చదువుకి సంబంధించింది కూడా ప్రతి ఒక్కటి కూడా బాగుంటది అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. అంటే ఢిల్లీలో ఏ తరగా ఉంటుందో మరి ఇక్కడ కూడా అదే తరాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విధంగా కూడా మరి తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ ఓకే, ట్రంప్ టార్గెట్ భారత సంతతి డ్రైవర్లు. మరి ఢిల్లీలో చట్టం తీసుకురానున్న అమెరికా అక్రమ వలసదారులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ జారీకి అడ్డుపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ట్రంప్ మరి భారత సంతతి డ్రైవర్లకు ట్రంప్ కన్ను పడినట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వకుండా నిషేధించే కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. ట్రంప్ ఆ దేశ పార్లమెంట్ ను కోరారు. ఈ చట్టం వస్తే ఇతర దేశాలతో పాటు భారత్ నుంచి కూడా అక్రమంగా వెళ్లిన వలసదారులకి డ్రైవింగ్ లైసెన్స్ రాకపోవచ్చు అని కూడా తెలుస్తుంది. అంటే కొత్త చట్టం కూడా తీసుకురాబోతున్నారు. మరి ఒకవేళ వేరే అంటే మనకు దేశాల నుంచి పాటు భారత్ నుంచి కూడా అంటే భారత్ నుంచి ఎవరైతే అక్కడికి వెళ్తారో మరి అక్రమంగా అంటే లైసెన్స్ సంబంధించి కూడా అక్కడ భారత్ వాళ్ళు ఎవరిలా కూడా రద్దయ్యే విధంగా కూడా కొత్త చట్టాన్ని తీసుకొని వస్తాం, అమలు చేస్తాం అనే విధంగా కూడా ట్రంప్ తెలియజేయడం జరిగింది. ఓకే, అన్నా లొంగిపో, మీ రాక కోసం కుటుంబ సభ్యులు ఊరంతా ఎదురు చూస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి సోదరుడి విజ్ఞప్తి. మరి గణపతి మరి ప్రస్తుతం అయితే మిగతా వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. మరి గణపతి మాత్రము ప్రస్తుతం అయితే లొంగిపోలేదు. మరి అతని గురించి కూడా గాలింపు పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మరి గణపతి సోదరుడు మాత్రము లొంగిపో అనే విధంగా కూడా మరి గణేష్ కి అయితే తెలియచేయడం జరుగుతుంది. మరి ఆ 38 మంది ఎక్కడ అజ్ఞాత మావోయిస్టుల ఆచూకీపై ఆందోళన, పోలీసుల శాఖ లెక్కలతో మిగతా వారి జాడపై కూడా గందరగోళం నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. మరి గణేష్ అయితే సమాచారం అంటే గణేష్ కి సంబంధించి కూడా మరి ఆచూకీ కోసం కూడా మరి పోలీసులు కూడా దీనిపైన కూడా ఏంటి వారి జాడ తెలుసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారన్న విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మావోయిస్ట్ అగ్రనేత గణపతి సోడ్ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది, వచ్చేసేయండి, లొంగిపోండి అనే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. చూడాలి మరి లొంగిపోతాడా లేదా అనేది అయితే. నెక్స్ట్, న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ పిల్లలకు బోధిస్తారా? సినిమాలతో ఏ వర్గాన్ని దూషించొద్దు, ఇక మొత్తం వ్యవస్థని కించపరుస్తామంటే అస్సలు ఊరుకో. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు సీరియస్. ఆ అంశాన్ని తొలగిస్తాం ప్రభుత్వ వర్గాలు. ఇక మతం, భాష అలాగే కులం, ప్రాంతం ఆధారంగానూ చేయొద్దు, అది రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు లేదు. సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేశారు. మరో 2 ఏళ్లు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం అయితే పొడిగింపు అయినట్టు కూడా తెలుస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ చూడొచ్చు, మరి శ్రీనివాస్ రెడ్డిని మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా కలవడం జరిగింది. సో క్షేత్రస్థాయికి సీఎం మంత్రులు అలాగే వారితో పాటే ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని సమస్యలపై ప్రత్యేక నజర్. అందుకోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్. అసెంబ్లీ సెషన్స్ ముఖ్యంగానే కార్యాచరణ. అవసరమైన పనులకు వెంటనే నిధులు మంజూరు. స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయ్యే విధంగా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి
పర్యటనకు ముందే రైతు భరోసా ఇస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే వర్షాకాలం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతాయని కూడా తెలియజేయడం జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం కూడా గ్రామాలు, పట్టణాల్లో కూడా పర్యటించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మరి వాటికి సంబంధించిన పరిష్కారం కూడా చేస్తామనే విధంగా కూడా తెలియజేస్తున్నారు. మరి అందుకోసం ప్రతి డిపార్ట్మెంట్ వారీగా ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం అన్ని శాఖలను అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న మొదలై మార్చి 30న ముగుస్తున్నాయి. మరి ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత గ్యాప్ తో మరి ఈ యొక్క క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించుకునేలా కూడా ప్లాన్ చేసుకున్నారు. మరి ఆ కార్యక్రమానికి ఇంకా పేరు నిర్ధారించలేదు, కానీ వరుసగా మాత్రం 90 రోజుల పాటు వివిధ కార్యక్రమాల సంబంధించి కూడా డిజైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ కి సంబంధించి కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని డిసైడ్ అవుతారంటూ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ నేటి నుంచి రాజ్యసభ నామినేషన్లు నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల సంఘం. వచ్చే నెల 5వ తేదీ నామినేషన్లు దాఖలకు మాత్రం చివరి తేదీ. 9వ తేదీ ఉపసంహరణ, అలాగే 16న పోలింగ్ జరగబోతుంది. మరి రాష్ట్రంలో అయితే ఖాళీ కానున్న 2 స్థానాలకు మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించబోతున్నామంటూ కూడా తెలియజేయడం జరిగింది. E20 పెట్రోల్ తప్పనిసరి. ఏప్రిల్ 1 నుంచి ఇథనాల్ బ్లెండ్ ఇంధనం అమ్మాల్సిందే. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు, కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు మినహాయింపు. కేంద్రం నోటిఫికేషన్ జారీ. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్ర పాలిత ప్రాంతాలు విక్రయించే పెట్రోల్లో 20% ఇథిలిన్ తప్పనిసరిగా ఉండాలని కూడా స్పష్టం చేసింది. ఈ ఇంధనం కనీసం 95 రీసెర్చ్ యాక్టెంట్ నెంబర్ కలిగి ఉండాలని కూడా తెలిపింది. మరి ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ బుధవారం అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది, ముఖ్యంగా పెట్రోల్ కి సంబంధించి. రష్యా మహిళలతో ఎఫ్ఐఆర్లు నిజమే, కానీ ఎప్టిన్స్ బాధితులతో సంబంధం లేదు. ఇక ఎప్టిన్లను కలవడం అతిపెద్ద పొరపాటు. అలాగే గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగుల సమావేశంలో బిల్ గేట్స్ పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి రష్యా యూట్యూబర్ నాన్వేషణపై లూకౌట్ నోటీసులు, పంజాగుట్ట పోలీసులు జారీ. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో మరి యూట్యూబర్ నాన్వేషణ మొన్నటిదాకా కూడా ఇన్స్టాగ్రామ్ కూడా కనిపించలేదు. కనిపించకపోయినా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది నాన్వేషణ. సో నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, నా బాడీ ఉంది, ఒకటి పని చేయకుండా ఒకటి పని చేస్తుంది. అంటే యూట్యూబ్ అంటే నాకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, నేను ఎలా అయినా సంపాదించుకోగలుగుతా, నాకు అలాంటి తెలివి ఉంది. నా తెలివినే మీరంతా గమనిస్తూ రాత్రులు కూడా పడుకోకుండా చూస్తున్నారు అనే విధంగా కూడా చాలా చేసిన వ్యాఖ్యలు కూడా మనం విన్నాము కూడా. బత్తాయిలు ఇలాంటి పదాలు కూడా మనకు వాడడం కూడా జరుగుతుంది. నాన్వేషణ ఎన్నిసార్లు ఎన్ని చేసినా కూడా, ఎన్ని పోలీసులకు పెట్టుకున్నా కూడా, ఏం చేసుకున్నా కూడా నా ఇన్స్టాగ్రాము నా ఈకంతా అనే విధంగా కూడా సవాల్గా కూడా తెలియజేయడం జరిగింది. మరి దాని గురించి మరి కరాటే కళ్యాణి అయితే కేసు నమోదు కూడా చేసింది. మరి ఆ కేసు నమోదు చేసిన తర్వాత కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా మరి కరాటే కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది నాన్వేషణ గురించి. తర్వాత కూడా మరి అంటే ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రికవరీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా నాన్వేషణ ఇంకా ముందుకు వెళ్తాడో, మరి నాన్వేషణ మరి అంత ధీమాగా ఎందుకున్నాడో, అంటే అతని వెనుక ఏముందో, మరి అంతగా అంటే బ్లాక్ అయినా అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయితే కానీ మనందరము అంటే దాదాపుగా ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకు బాధ అవుతుంటుంది. సో అలాంటిది ఆ నాన్వేషణ ఇన్స్టాగ్రామ్ పోయినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు 2 కాళ్ళు 2 చేతులు, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, నేను అందులో సంపాదించుకుంటా, యూట్యూబ్ 2 అకౌంట్లు ఉన్నాయి, అందులో సంపాదించుకుంటా అనే విధంగా కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చూడాలి మరి కరాటే కళ్యాణి మళ్ళీ ఫిర్యాదు ఆధారంగా నా కేసు అయితే నమోదైంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా స్పందిస్తాడో, ఏం మాట్లాడుతాడో అని అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య. మరి తను చదువుతూ కూడా మరి కోమలి
మరి ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకొని మరణానికి పాల్పడింది. మరి తను ఒక మంచి యూట్యూబర్, మంచి పేరు కూడా సంపాదించుకుంది, హీరోయిన్ అవ్వాలని తన కోరిక అంటూ కూడా తెలియజేయడం జరిగింది. చాలా సార్లు కూడా రీల్స్ కానీ అంటే తను అంటే వేరే యూట్యూబర్స్ తో కూడా కలుపుకొని అంటే వీడియోస్ చేయడం ఇలాంటివి కూడా ప్రతి ఒక్కరు మనం చూసాము కూడా. సో ఎందుకు ఇలా జరిగింది అనేది అంటే ప్రేమ వల్ల, మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తో ప్రేమ విఫలమే కారణం అంటూ కూడా తెలియజేయడం జరిగింది. లెటర్ కూడా రాసింది. అంటే వాళ్ళ మమ్మీ కువైట్ లో ఉంటుంది. మరి ఆ కువైట్ నుంచి బిడ్డను చదివించడం కోసం ఎంతో కష్టపడి చదివించింది. ఆ చదువు కాస్త ఈ రోజు నా బిడ్డ లేదు అనే విధంగా కూడా కోమలి తల్లి ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి ప్రస్తుతం ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల ఇలా జరిగింది. అంటే అబ్బాయి అఖిల్, మరి అఖిల్ కి ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నది అని తెలిసి కోమలి అంటే మనస్తాపం అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇలా చేసుకుంది. పదే పదే ఫోన్లు చేసినా కూడా అవాయిడ్ చేసేవాడు అనే విధంగా కూడా కోమలి కూడా అంటే చనిపోయే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసింది. అదే ఫ్లాట్ లో, చిత్రపురి ఫ్లాట్ లో కూడా చాలా మంది యూట్యూబర్స్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా ఉన్నారు. కానీ మాకు ఒక మెసేజ్ చేసేది ఉంటే ఇలా జరగకపోయి ఉండేది అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి కోమలి మన ప్రస్తుతం వాళ్ళ మమ్మీ కూడా అఖిల్ పైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అనే విధంగా కూడా నా కూతురు నాకు లేకుండా చేశాడు, అతని వల్ల ఇలా జరిగింది అనే విధంగా కూడా వాళ్ళ మమ్మీ కూడా మా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకి. మరి చూడాలి, మరి అఖిల్ని అదుపులోకి తీసుకున్నారు. మరి తీసుకున్నారు కాబట్టి మరి నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి అతని పైన మరి జైలుకి వెళ్తాడా, లేకపోతే మరి బయటకు వస్తాడా, లేకపోతే అసలు ఏం జరిగింది అనేది అయితే కూడా మరి విచారణలో అయితే విచారించిన తర్వాత మనకు అసలైన వాస్తవాలు అయితే బయటకు వస్తాయి. కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. సో అంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సో అంటే తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఇలా ప్రేమ అంటే ఫెయిల్యూర్ అయింది అని చనిపోవడాలు, అంటే 21 సంవత్సరాలు ఉన్న కోమలి చదువుతూ ఇలా యూట్యూబ్ మంచి పేరు సంపాదించుకొని హీరోయిన్ అవ్వాలని తన డ్రీమ్ ని సక్సెస్ చేసుకోవాలి, కానీ ఇలాంటివి చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదుతో అయితే కేసు ఫైల్ చేసింది. కాబట్టి మరి చూడాలి, మరి అఖిల్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారణలో ఏం తెలుస్తుందని అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం. మరి విజయవాడలో జరిగిన ధర్నాలో అయితే భారీగా పాల్గొన్న ఉపాధ్యాయులు. బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం? ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి. 12వ PRC వెంటనే నియమించాలి. అలాగే 30% IR ప్రకటించాలి. 4 పెండింగ్ DAలో కనీసం 2ని వెంటనే కూడా ఇవ్వాలి. 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను కూడా ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి అనే విధంగా కూడా మరి ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుల మహాధర్నతో ఇక దద్దరిల్లిన విజయవాడ. మరి విజయవాడలో ఇక పెండింగ్ కి సంబంధించింది కూడా ఒక సభలో మాట్లాడడం జరిగింది. అలాగే 35,000 కోట్ల పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలి అనే విధంగా కూడా స్పష్టం చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. చూడాలి. ఓకే, అధైర్యపడొద్దు, వచ్చేది మన ప్రభుత్వమే అంటూ కూడా మరి జగన్ చేసిన వ్యాఖ్యలు. మరి కడప జిల్లా నందిపల్లిలో శ్రీ నందీశ్వరి ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో హారతి స్వీకరిస్తున్న వైఎస్ జగన్. మరి నిన్న నందిపల్లిలో శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో అయితే మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొనడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా వైఎస్ జగన్ భరోసా ఇవ్వడం జరిగింది. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలి, పోరాట పంథాను ఎంచుకొని ముందుకు సాగాలి. కష్టాలు ఎల్లకాలం ఉండవు, అందరికీ మంచి జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం. కష్టకాలంలో కార్యకర్తలకు నేతలు అండగా నిలవాలంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఓకే, కోర్టులను మూసేయండి. కోర్టు ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే మాత్రం ఆ పనే చేయండి. ఇక ప్రజలకు కక్షిదారులకు న్యాయం చేయకపోతే
ఇంకా కోర్టులు ఎందుకు, ఇక సిఎస్ పై నిప్పులు చెరిగిన హైకోర్టు. ఇక సిఎస్ ను 4 రోజులు జైల్లో ఉంచితే అది అందరూ దారిలోకి వస్తారు అంటూ కూడా మరి మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. మరి మూవీ అప్డేట్స్ గురించి అయితే చూసుకుంటే జాంబిల హంగామా మళ్ళీ మొదలు. మరి జాంబిరెడ్డి అని సరికొత్త ప్రయోగంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరి తేజ సజ్జా మరి ప్రజెంట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వరుస బ్లాక్ బస్టర్లతో అయితే సంచలనం అయితే సృష్టించడం జరిగింది తేజ సజ్జా. మరి ఇప్పుడు ఈ యువ హీరో ఇప్పుడు తన కెరియర్ లో ఫస్ట్ హిట్ ఇచ్చిన జోనర్ లో మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు. మరి తెలుగులో మొదటి జాంబీ సినిమాగా తెరకెక్కిన రికార్డు క్రియేట్ చేసిన జాంబిరెడ్డికి సీక్వెల్ గా ఇప్పుడు జాంబిరెడ్డి 2 కూడా రాబోతుంది. మరి పట్టాలు ఎక్కడానికి కూడా సిద్ధమైంది. మరి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అయితే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి అని కూడా తెలుస్తుంది. మరి మొదటి భాగంలో మాత్రం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని మాత్రం ఓ సర్ప్రైజింగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నారంటూ కూడా ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. మరి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ లో జాంబిలా హంగామా మామూలుగా ఉండబోదని తెలుస్తుండగా ఈ ఎగ్జైటింగ్ మాత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో మాత్రం ఒక థ్రిల్ గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ మరి రెండో భాగాన్ని మరి ఏ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నారో అనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సింది దీని గురించి. ఓకే, జూలియట్ ఎందుకు మోసం చేసినవి, అడవిశేష్ అలాగే మృణాల్ ఠాగూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రివెంజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ డెకాయిట్. మరి ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా తాజాగా ఫస్ట్ సింగిల్ రుబారు ప్రోమో అయితే రిలీజ్ చేశారు. జూలియట్ నువ్వు ఉంటావు కదా అని స్టార్ట్ అయిన ఈ ప్రోమోలో అడవిశేష్ అలాగే మృణాల్ ఇన్నోసెంట్ లుక్స్ ఆకట్టుకుంటుండగా ఫైనల్ గా అడవిశేష్ జైల్లో ఉన్నట్టు చూపిస్తూ ప్రోమో అయితే కట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోమోను ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మాత్రం హీరో అడవిశేష్ షేర్ చేస్తూ జూలియట్ ఎందుకు మోసం చేసినవి అనే ట్యాగ్ ను జోడించి అయితే ఆసక్తిని పెంచాడు. మరి అలాగే షానెల్ డియోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్ అలాగే అనురాగ్ మరి అతుల్ కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక భారీ అంచనాల మధ్య డెకాయిట్ చిత్రం మాత్రం ఉగాది కానుకగా మార్చి 19న మాత్రం థియేటర్లోకి రానున్నట్టు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వైష్ణవి. మరి వైష్ణవి ఒక్క సినిమాతోనే ఎంత క్రేజ్ సంపాదించుకుందో మన అందరికీ తెలిసింది కాబట్టి మరి బేబీ చిత్రంలో మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయిగా ఒక్కసారి క్రేజ్ అయితే అలా బ్యూటీగా మారిపోయింది మరి వైష్ణవి చైతన్య. మరి ఫస్ట్ మూవీతోనే క్లాసిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస మూవీస్ చేస్తుంది. అలాగే ఇందులో భాగంగానే ప్రజెంట్ ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఎపిక్ ఒకటి. మరి ఈ సినిమా ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండతోనే జత కట్టబోతుండగా మూవీపై ఇక ఇప్పటికే ప్రేక్షకుల్లో అయితే అంచనా అయితే మొదలైపోయింది. అంటే ఇంతకు ముందు కూడా బేబీలో కూడా ఆనంద్ దేవరకొండనే కాబట్టి ఇప్పుడు కూడా అదే జంట రాబోతుంది కాబట్టి కొంచెం ప్రేక్షకుల్లో కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో యాక్టింగ్ అవ్వచ్చు, అవన్నీ చూస్తే కూడా బేబీ సినిమాలో ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో సో ఈ సినిమా కూడా మేబీ సక్సెస్ అవుతుంది కాబట్టి కొన్ని అంటే ప్రేక్షకులకు మాత్రం ఒక ఆసక్తిగా నెలకొన్నట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీకి అయితే సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక హాట్స్పాట్ డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ తో జీవి ప్రకాష్ తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం అయితే తెలిసిందే. మరి ఈ చిత్రానికి ఫీమేల్ లీడ్ కోసం వైష్ణవి చైతన్యను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని పనులు కూడా కంప్లీట్ కాగా త్వరలో దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. ప్రెజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతుండగా వైష్ణవి ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అంటూ కూడా శివాజీ అలాగే ప్రొడక్షన్స్ పతాకంపై రాబోతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ చూసుకుంటే సాంప్రదాయని సుప్పిని సుధపూసి అలాగే సీనియర్ నటి లయ ఇందులో శివాజీకి జంటగా నటిస్తుంది. సో అంతకు ముందు కూడా వీళ్ళిద్దరు జంటగా నటించిన సినిమాలు కూడా హిట్ అయిపోయాయి. సో టాటా బిల్లా మధ్యలో లైలా సినిమా సో వాళ్ళిద్దరి మధ్య జోడీ బాగా కుదిరింది. సో ఆ జోడీ మళ్ళీ ఇప్పుడు రాబోతుంది కాబట్టి మేబీ సినిమా పైన కూడా అంచనాలు కూడా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు మరి ఈ చిత్రం మార్చ్ 6న థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా
సినిమా విశేషాలైతే నటుడు శివాజీ అలాగే సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇక లక్కీ కాంబినేషన్ ఈటీవీ విన్ అలాగే బన్నీవాస్ వంశీ నందిపాటి ఆధ్వర్యంలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా మొదటగా థియేటర్లను చూడాలి. మరి థియేటర్లో ఇంత మంచి కంటెంట్ ఈటీవీ ఒరిజినల్ లో ఫ్రెష్ కంటెంట్ వాళ్ళు ఓటీటీ కావాలనుకున్నారు, కానీ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నాం కాబట్టి సో అందరూ కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. సో సినిమా బాగుండబోతుంది అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అందుకే థియేటర్లో విడుదల చేస్తున్నాం. థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ ఆ మజా వేరే ఉంటుంది. అలాగే బన్నీవాస్ వంశీ సినిమా చూసి కూడా మెచ్చుకున్నారు. సినిమా చూసిన వాళ్ళంతా కూడా హిలేరియస్ గా నవ్వుకున్నారు. అంటే మొత్తం కామెడీ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి మరి సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నవ్వుకుంటారు. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే విధంగా కూడా తెలుపుతున్నారు. మరి అందరికీ నచ్చే సినిమా తీశారని ధైర్యంగా చెప్పగలను. అది అందరి ప్రేమను పొందుతా అనే నమ్మకం అయితే నాకుంది అంటూ కూడా హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్, ఫుల్ మాస్ అండ్ రగడ్ లుక్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఇప్పుడు రూట్ మారిన విషయం తెలిసిందే. ఆయా ఎవ్వరూ ఊహించని విధంగా మాస్ లుక్ లో తన కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగి అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో త్వరలో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. మరి శర్వానంద్ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం చాలా ఫ్యామిలీ జోనర్లో మాత్రమే సినిమాలు తీసేవాళ్ళు. మరి శతమానం భవతి అవ్వచ్చు, ఏవైనా కూడా ఫ్యామిలీ జోనర్ సినిమాలు చాలా వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక మాస్ లుక్ లో అయితే తన కెరియర్ స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మరి మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 1960 దశకంలో ఉత్తర తెలంగాణ అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ ను శర్వానంద్ ఒక చేతిలో కత్తి పట్టుకొని ఇక గుబురు మీసంతో పెద్ద కళ్ళతో ఫుల్ మాస్ అండ్ రగడ్ లుక్ లో కనిపిస్తూ ఇక సినిమాపై అంచనాలు అయితే పెంచారు. అయితే మరి అలాగే ఆగస్టు 28, 2026న రక్షాబంధన్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో అయితే రిలీజ్ కాబోతున్నట్టు కూడా మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. మరి ఇందులో హీరోయిన్ గా చూసుకుంటే మాత్రము ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి మనందరికీ తెలిసిందే. అలాగే మరి అనుపమ పరమేశ్వరన్ తో పాటు కూడా డింపుల్ హయాతి వీళ్ళిద్దరు కూడా హీరోయిన్ గా కూడా ఈ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే రోహిత్ పాఠక్ కీలక పాత్ర కనిపించారు. ఇక కేకే రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై అయితే ఈ భోగి సినిమా నిర్మిస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి చూడాలి. మరి సినిమా కోసం అయితే వేచి చూడాల్సిందే. ఓకే, అన్నపూర్ణ స్టూడియోస్ లో A&MMO క్యాప్ ల్యాబ్. అన్నపూర్ణ స్టూడియోస్ విజనరీ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్థాపించిన మిహిరా విజువల్స్ ల్యాబ్స్ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీ A&MMO క్యాప్ ల్యాబ్ అని పేరు పెట్టారు. ఇక హాలీవుడ్ లో ప్రముఖ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ భాగస్వామి అయిన యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ ఈ ల్యాబ్ కు సాంకేతిక శక్తిని అందించింది. ఇక రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ ఫెసిలిటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం వారణాసిలో కీలక సన్నివేశాలను ఈ మిషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చిత్రీకరిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మరి భారతీయ కథనాల స్థాయి అలాగే విజన్ ను ఈ టెక్నాలజీ ఎలా మార్చబోతుందో కూడా వివరించడం జరిగింది. ఓకే, మరో ప్రయోగానికి రంగం సిద్ధం. మరి కళ్యాణ్ రామ్ మరి పటాస్ అలాగే బింబిసార్ వంటి యాక్షన్ చిత్రాలతో ఒక్కసారిగా కెరియర్ లో స్పీడ్ పెంచిన నందమూరి కళ్యాణ్ రామ్ మరి ప్రెసెంట్ తన తదుపరి చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో పలు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మరో ఉత్తేజకరమైన కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు ఫిలిం వర్గాల నుంచి ప్రస్తుతం అయితే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఈ మేరకు అయితే
రచయిత నుండి దర్శకుడిగా మారిన శ్రీకాంత్ వీసాతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ లుక్ అయిందని, త్వరలో కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం చివరి నాటికి థియేటర్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి పుష్ప ది రైస్, అలాగే వెంకీ మామ, టైగర్ నాగేశ్వరరావు అండ్ ఖిలాడి వంటి చిత్రాలకు ఖతర్ చర్చలతో సంబంధం కలిగి ఉన్న శ్రీకాంత్ వీసాతో కళ్యాణ్ రామ్ చేతులు కలపడంతో చిత్ర వర్గాల్లో కూడా ప్రస్తుతం అయితే ఆసక్తిని రేకిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఇది షూర్ షాట్ సూపర్ హిట్ మూవీ. శ్రీ విష్ణు నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం విష్ణు విన్యాసం. ఇక యాదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా అయితే విడుదల కాబోతుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ విష్ణు విన్యాసం సినిమా మొదలవ్వడానికి మొదటి కారణం చారి. ఆయన ద్వారానే మారుతి పరిచయం అయ్యారు. కథ చెప్పినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. అలాగే నిర్మాతలు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమా పనిచేస్తున్న ప్రతి నటులకు థ్యాంక్ యూ సో మచ్. నయన్ సారిక చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే తన ముందు మరింత మంచి స్థాయికి వెళ్తుందని కూడా నమ్ముతున్నాను అంటే విధంగా కూడా హీరో విష్ణు తెలియజేయడం జరిగింది. మరి విష్ణు విన్యాసం ఫస్ట్ హాఫ్ అంతా కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కి సినిమాకి మొత్తం ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా పూర్తయ్యేసరికి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది ష్యూర్ షాట్ సూపర్ హిట్ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకోవడానికి రండి. 100% నవ్వుకుంటారు. ఆ బాధ్యత నాది. 27న థియేటర్స్ లో కలుద్దాం అంటూ కూడా హీరో విష్ణు విష్ణు మాట్లాడిన మాటలు ఇవి. వృషకర్మ ఫస్ట్ గ్లిమ్స్ రాబోతున్నది. మరి నాగ చైతన్య, యువ సామ్రాట్ నాగ చైతన్య ఫిలిం మేకర్స్ కార్తిక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ చేస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక బిహైండ్ ది సీన్ వీడియోలు అలాగే ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగా పెరిగాయి. తాజాగా మేకర్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ అప్డేట్ ఇస్తూ మరింత ఎగ్జైట్మెంట్ అయితే తీసుకొచ్చారు. గ్లిమ్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్కిన్ పీక్ ఇవ్వడానికి కూడా మార్చ్ 5న విడుదల కానుంది అంటూ కూడా ఓ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక అనౌన్స్మెంట్ పోస్టర్ నాగ చైతన్య ఒక చీకటి గృహలో ఉండి పైనుండి దూసుకొస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తుంది. అతని కండలు తిరిగిన శరీరం అలాగే ఇంటెక్స్ లుక్స్ అద్భుతంగా ఉంది. అలాగే చుట్టూ ఉన్న రాళ్ళు అలాగే తాళ్ళు అసమానమైన భూభాగం ఈ కథలో అడ్వెంచర్ అలాగే థ్రిల్ స్థాయిని మరింత పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఈ చిత్రంలో చూసుకుంటే నాగ చైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతున్నారు. మరి లాపత్ లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీనివాసత విలన్ కూడా ఈ పాత్రలో కూడా కనిపించబోతున్నట్టు కూడా మనకు తెలియజేయడం జరిగింది. అదిరిపోయిన నాని స్వాగ్. మరి కల్ట్ హిట్ దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెలా బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా పారడైజ్ కోసం అయితే రెండోసారి అయితే కలవడం జరిగింది. ఎస్ఎల్వి సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చేకూరి ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి రూపొందిస్తున్న ఈ చిత్రం పై కూడా ఇప్పటికీ హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. అంటే ఈ పోస్ట్ చూసిన తర్వాత ఒక బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. మరి ఇక రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమోలు విడుదలై అంచనాలు అయితే భారీగా పెంచగా ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాడు. ట్రైబల్ పరక్షన్ తో పాటు గ్రీటీ ఎలక్ట్రానిక్ సౌండ్స్ ను కలిపి కూడా ప్రైమల్ ఎనర్జీతో నిండిన థండరస్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అందించారు. ఇక సెలబ్రేషన్స్ ఆండ్రనిల్ రెండింటిని మేళవింపుగా ఈ పాటలు అదిరిపోయింది. ఇక నాని ట్రాన్స్ఫర్మేషన్ ఈ పాటలో హైలైట్ గా నిలిచింది. జడలతో కూడిన హెయిర్ స్టైల్ అలాగే గడ్డం అలాగే హెడ్ బ్లేజర్ తో
రగడ్ లుక్ లో అయితే ఆయన వారియర్ అలాగే ఐకాన్ లా కనిపిస్తున్నాడు. నాయకుడిగా ఆయన స్వాగ్ అదిరిపోయింది. ది పారడైజ్ చిత్రం ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అలాగే హిందీ, బెంగాల్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ ఇక వరల్డ్ రిలీజ్ కు అయితే సిద్ధం అవుతుంది. దాదాపుగా మాత్రం చూసుకుంటే ఒక 8 భాషలు పాన్ లెవెల్లో కూడా మరి సినిమా రిలీజ్ కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. డబ్బు సంపాదించడమే వారి పని. ఇక హీరోయిన్ మీరా చోప్రా తాజాగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. క్షేమంగా వేగంగా వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటే డ్రైవర్ ప్రవర్తనతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నానని సోషల్ మీడియాలో అయితే పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇక ఊబర్ కారణంగా నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. రీసెంట్ గా ఓ 6 గంటల కోసం కారు బుక్ చేసుకున్నా. ఇక తీరా మరి మురికి పట్టిన కారు వచ్చింది. మరి డ్రైవర్ కూడా అంతే డర్టీగా ఉన్నారు. ఇక కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్ని అడిగాను, కానీ అతడు ఆన్సర్ చేసే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్ దిగిపోయి మరొకటి బుక్ చేసుకున్నాను, కానీ ఊబర్ మాత్రం నా నుంచి 6 గంటల ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికి వదిలేసింది. అంటే కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని. ఇది ఎంత అసహ్యకరంగా అలాగే అంటూ కూడా ట్వీట్ చేయగా ప్రెసెంట్ మాత్రం ఆ ఒక పోస్ట్ మాత్రం ప్రస్తుతం చాలా వైరల్ గా మారినట్టు కూడా తెలుస్తోంది. ఓకే, చూసాం కదా. సో మూవీ అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు అయితే మూవీ అప్డేట్స్ ఇవి. ఓకే, న్యాయ వ్యవస్థను కించపరచడానికి అనుమతించను సిజేఐ. ఎన్సీఈఆర్టీ పుస్తకంలో వివాదాస్పద అధ్యయనంపై ఆగ్రహం. ఇక పుస్తక పంపిణీ నిలిపివేతకు అయితే విద్యాశాఖ ఆదేశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం ఇచ్చారు. మరి నెక్స్ట్ మార్చ్ 1 నుంచి కూడా కొత్త వాహనాల కొనుగోలుపై కూడా రహదారి భద్రత పన్ను, మరి ఈ యొక్క మార్చి 1 నుంచి కూడా కొత్త వాహనాల కొనుగోలు కూడా ఈ యొక్క రహదారి భద్రత కూడా పన్ను ప్రకటించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి హంతకులు ఏ పార్టీలో వారైనా కూడా శిక్షించాల్సిందే. మరి కేటీఆర్ కుమ్మెర బాధితులకు పరామర్శ. మరి కుమ్మెరకి సంబంధించి ఘటన కూడా మనందరం చూసాము. చిన్న పాప కూడా చనిపోవడం జరిగింది. మరి ఆ పాపకు సంబంధించి మరి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మరి రెడ్డి వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనే విధంగా కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని కుమ్మెర అంటే ఆ బాధితులకు పరామర్శించడం జరిగింది. అక్కడ మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కూడా అక్కడ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని మరి ధర్నాలాగా నిర్వహించడం జరిగింది. మరి అక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడి అలాగే అంటే వాళ్ళ బాధితులకు పరామర్శించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనే విధంగా కూడా ఒక జాతరకు వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి అసలు ఎందుకు జరిగింది అనే విధంగా కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చూడాలి మరి ఇది ఏ విధంగా వెళ్తుందో. అంటే ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా కులం ఎందుకు అడ్డొస్తుంది, అంటే చిన్న పాప ఏం చేసింది అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే కులం తెలుసా పాపకి, మతం తెలుసా అనే విధంగా కూడా అసలు కులం ఎందుకు వచ్చింది దేవాలయంకి వచ్చినప్పుడు, ఆ పాప ఏం చేసింది, పాపని ఎందుకు అలా తన్నారు అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఆయనకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాల్సిందే. అంటే పాపకి ఎలా అయితే ఇలా జరిగిందో ఖచ్చితంగా అతనికి కూడా అలా జరగాలి అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. చూడాలి మరి ఇది ఏ విధంగా వెళ్తుందో, మరి ఎలా జరుగుతుందో అనేది అయితే మనం ఖచ్చితంగా ఆగివేసి చూడాల్సిందే. సో నెక్స్ట్ దివ్య మానంగా యాదగిరి గుట్టలో మాత్రం ఇక్కడ కొండ సురేఖ అలాగే పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న మంత్రులు సురేఖ అలాగే పొన్నం, ఎంపీ చామల, బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు తదితరులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. యాదగిరి గుట్టలో పట్టు వస్త్రాలు అయితే వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది.
ఓకే. సో ఇక్కడ చూస్తున్నాము బెన్ గురియాన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహుల ఆత్మీయ ఆలింగనం. మరి చూడొచ్చు వాళ్ళిద్దరు ముఖాలు ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు. సో ఇది రెండోసారి కాబట్టి సో వాళ్ళు రెండోసారి కలుస్తున్నారు, అంటే ఇది మూడోసారి అనుకోవచ్చు. ఆల్రెడీ రెండోసారి అయితే మోడీ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇజ్రాయెల్కి. మరి అక్కడికి వెళ్ళి ప్రసంగించడం కూడా జరిగింది మోడీ. ఓకే. 16 మంది అదనపు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు. రాష్ట్రంలో 16 మంది అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ పోస్టింగ్ లిస్టు కూడా ప్రభుత్వం బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పరిపాలనమైన కారణాలతో చేసిన ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి కూడా వస్తాయని కూడా రెవెన్యూ శాఖ కార్యదర్శి అయితే తెలియజేయడం జరిగింది. ఇక డిఎస్ లోకేష్ ఉత్తర్వులు తెలిపారు. ఇక వెయిటింగ్ లో ఉన్న అదనపు కలెక్టర్ జి పద్మజారానికి కూడా జోగులాంబ గద్వాల జిల్లా డిఆర్ఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక సేలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గా సిసిఎల్ఏ సహాయ కార్యదర్శిగా ఉన్న వి లచ్చిరెడ్డిని అలాగే సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ గా బదిలీ చేశారు. ఇక దీంతో పాటు మిగిలిన వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టులు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో చూసాం కదా, మరి ఈ రోజు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కాబట్టి సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడి ఆరోగ్యం.